నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్థిక లక్ష్యాలను కలిగి ఉన్న దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. గత దశాబ్ద కాలంగా మ్యూచువల్ ఫండ్స్ భారతీయ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి ప్రయోజనాలు అందించాయి. 2019-20లో 22.26 లక్షల కోట్ల నుంచి 2024 అక్టోబర్లో 67.09 లక్షల కోట్లకు పెరిగింది. టైల్విన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పింది. మంచి రాబడులను ఇచ్చినట్టుగా తెలిపింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్వాంటా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫండ్ 5 ఏళ్ల రాబడి. క్వాంటా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫండ్ 5 ఏళ్ల రాబడి 37.9%, 10 సంవత్సరాల రాబడి 20.4%. ఈ రంగంలో భారతదేశం వేగవంతమైన అభివృద్ధి క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కు ఉపయోగపడుతుంది. ఈ నిధికి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం నిర్మాణ, పారిశ్రామిక, అనుబంధ రంగాల వృద్ధి రేటు ద్వారా అందుతుంది. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్స్ దీని 5 ఏళ్ల రాబడి 36.6%, 10 సంవత్సరాల రాబడి 23.5%. స్మాల్ క్యాప్ సెగ్మెంట్లోని ప్రముఖ ఫండ్లలో ఒకటి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అధిక వృద్ధి సామర్థ్యంలో అభివృద్ధి చెందుతున్న చిన్న కంపెనీలపై దృష్టి పెడుతుంది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ దీని 5 సంవత్సరాల ఆదాయం 47.4%, 10 సంవత్సరాల ఆదాయం 21.9%. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో బాగుంటుంది. 5 సంవత్సరాలుగా మంచి రాబడిని అందిస్తుంది. ఈ ఫండ్ ఆర్థిక వృద్ధి, స్మాల్ క్యాప్ స్టాక్లపై దృష్టి పెడుతుంది. స్మాల్ క్యాప్ ద్వారా వృద్ధిని ఆశించే పెట్టుబడిదారులకు ఇది అనుకూలంగా ఉంటుందని క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 5 సంవత్సరాల రాబడి 35.5%, ఇక 10 సంవత్సరాల రాబడి 21.2%. వివిధ మార్కెట్ క్యాప్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులకు మారుతున్న మార్కెట్ పరిస్థితులు అనుగుణంగా ఉంటుంది. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎదిగే సామర్థ్యం ఉన్న చిన్న కంపెనీలపై దృష్టి పెడుతుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపారుల నుండి పెట్టుబడిదారులకు లాభం పొందే అవకాశాన్ని అందిస్తుంది. దీని 5 ఏళ్ల రాబడి 29.4%, 10 సంవత్సరాల రాబడి 20.6%. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 5 ఏళ్ల రాబడి 29.1%, 10 సంవత్సరాల రాబడి 22.7%. ఈ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ స్మాల్ క్యాప్ స్టాక్ల విభిన్న పోర్ట్ఫోలియోను అందిస్తుంది. స్మాల్ క్యాప్ విభాగంలో స్థిరత్వాన్ని ఇష్టపడే పెట్టుబడిదారులకు అనువైనది. దీని 5 సంవత్సరాల రాబడి 31.2%, 10 సంవత్సరాల రాబడి 20.4%. అయితే హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ గత 5 ఏళ్లలో మంచి రాబడిని అందించింది. ఇది అధిక వృద్ధి సామర్థ్యంలో అభివృద్ధి చెందుతున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. ఎడెల్స్విస్ మిడ్ ఫండ్ క్యాప్ అధిక వృద్ధి సామర్థ్యం ఉన్న మిడ్ క్యాప్ స్టాక్లలో పెట్టుబడి పెడుతుంది. మధ్యస్థ అధిక పెట్టుబడిదారులకు మిడ్ క్యాప్ స్పేస్లో వృద్ధిని కోరుకుంటాయేమోనో. లీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ మంచి వృద్ధి కలిగి ఉన్న మిడ్ క్యాప్ కంపెనీలపై ఫోకస్ చేస్తుంది. మిడ్ క్యాప్ ఫండ్లు స్థిరత్వం, వృద్ధి మధ్య సమతుల్యతను కలిగి ఉంటాయి.